ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి కోపం, ఆనందం, భయం, బాధ ఇవన్నీ సందర్భానుసారం వస్తుంటాయి. కానీ నాకు మాత్రం నాలో తెలియని ఒక భయం నన్ను ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. ఇలా నేను ఒంటరిగా కూర్చోవడం గల కారణం తెలియాలంటే నా జీవితంలో కొన్ని సంవత్సరాలు ముందుకు వెళ్ళాలి. నేను పుట్టిన 6 నెలలతో మా అమ్మ చనిపోయింది. అన్నీ మా నాన్నే పెంచాడు. మా నాన్న ప్రతిదీ నాకు భయంతోనే నేర్పించాడు. ఇప్పుడు అదే నాకు కొంప ముంచింది. ప్రతి ఒక్కరికి యాంగ్జైటీ గ్రామంలో కిలోలో ఉంటాయి, నాకు మాత్రం టన్నుల్లో ఉంది. అప్పుడు నాకు 9 ఏట. మా వీధిలో పిల్లలు అందరూ కబడ్డీ ఆడుతుంటే నేను కూడా అక్కడ కూర్చున్నా. అప్పుడు ఏం జరిగిందంటే kabaddi 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 అన్నారా బయటికి వెళ్దాం. నాన్న నాన్న ఎప్పుడు ఎందుకు భయంతో ఉండమంటావు? ధైర్యంతో ఉండవచ్చు కదా. నాన్న, మనం ధైర్యంగా ఉంటే ఏ తప్పైనా చేస్తాం. అదే భయంతో ఉంటే ఏ తప్పు చేయం. అర్థమైందా? దీనమ్మ ఆ ఒక్క మాట నన్ను జీవితాంతం గుర్తుండిపోయేలా చేసింది. ఒక్క నిమిషం. ఇదంతా నా కెరీర్ బిగినింగ్ డేస్లో జరిగింది. అలా నా ఏజ్ పెరుగుతూ వచ్చింది. నేను ఒక అమ్మాయిని కూడా లవ్ చేశా. ఆ అమ్మాయి పేరు స్వరూప. నాకన్నా ఏజ్లో 3 years పెద్ద. మా లవ్ ఎలా మొదలైందంటే మిమ్మల్ని చూడగానే మీరు నాకు బాగా నచ్చారు. మిమ్మల్ని ప్రేమించాను. హలో, ఐఎమ్ ఆల్రెడీ ఎంగేజ్డ్. మీరు ఎంగేజ్డ్లో ఉన్నారండి, అందుకే మిమ్మల్ని లవ్ చేశాను. అదే ఓల్డ్ ఏజ్లో ఉంటే నేను ఎందుకు లవ్ చేస్తాను? అయ్యో, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి మీ మొబైల్ ఇవ్వరా, ఫోన్ చేసుకుంటా. ఎక్కడ పెట్టిన మొబైల్? ఏముంది? హలో మిస్టర్, హలో మిస్టర్,
ఏం చూస్తున్నావు? సారీ అక్క, బేసిక్గా నా లైఫే అంతండి. అన్నీ ముందుగానే ఊహించుకుంటా, భయపడిపోతా. ఇలా నా జీవితం నేను చాలా కోల్పోయా. అందులో నా ప్రేమ కథ కూడా ఒకటి. మీరు చెప్పండి, ప్రేమించిన అమ్మాయిని ఏదైనా నాకు కంటాడా? నేనన్నా నా తలరాత. ప్రేమించాలంటే చాలా ధైర్యం కావాలండి. నాకు అది లేదు. అందుకే నాకు ప్రేమించే హక్కు కూడా లేదు. నా భయం నా జీవితంలో ఎన్నో కష్టాలు పరిచయం చేసింది. నేను ప్రతి పని భయంతో తప్ప ఏ రోజు కూడా ప్రేమతో చేయలేదు. అలా అనుకోకుండా మా నాన్నకి నాకు చాలా పెద్ద గొడవ జరిగింది. అదేంటంటే ఏరా భోంచేయవా? చేయను. వస్తుంటావా? అవును. నా కొడక, ఏం జరిగింది? వీడు నా చెల్లికి ఇన్స్టాలో అసభ్యకరంగా మెసేజ్లు చేస్తున్నాడు. ఇలాంటి వాడిని ఏం చేయాలి? ఒక్క నిమిషం. ఏంట్రా వీడు చెప్పింది నిజమేనా? ఆ క్షణం నా నోరు మోగబోయింది. అన్న అది బాబు, ఆడి తరపున నేను క్షమాపణ చెప్తాను. ఇకపై మీ వాడికి జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఏరా ఇలా చేసావు? ఈ ఆలోచన అలా వచ్చింది? నువ్వు చూసావా? లేదు కదా, మరి ఏంటి ప్రాబ్లం? ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు ఈ ధైర్యం? ఎలా పెంచానురా నీకు? అదే నా జీవితానికి ఎంత పెట్టింది. చిన్నప్పుడు ఏం చెప్పావు? ధైర్యంగా ఉంటే తప్పులు చేస్తాం, భయం ఉంటే ఏ తప్పులు చేయమని చెప్పావు కదా. ఇప్పుడు వరకు దాన్ని నమ్మినా, ఎక్కపై నమ్మను. ఎందుకు తెలుసా? పడుకుంటే భయం, ఆలోచిస్తే భయం, పరిగెడితే భయం, ఆడితే భయం, ఆఖరికి బహుమతి చేస్తున్న భయం వేస్తున్నాను అన్న. ఇంత దరిద్రంగా ఏ బాబు ఎక్కువ పెంచనా? నువ్వు పెంచావు. అప్పుడేం చెప్పావు? గుర్తుందా నీకు? భయంతో బ్రతకమన్నావు. ఏ రోజు నువ్వు భయంతో బ్రతకమన్నావు తప్ప తప్పు చేయకపోతే పోరాటం ఈ రోజు చెప్పావు. నువ్వు చెప్పలేదు రానా? అందుకే ఎంత భయంతో పెరిగా, ఎంత బాధలో ఉన్నా. ప్రతి దేనికి ఆలోచిస్తున్నా. అన్నా, నీ పేరు వేణుయే కదా? కాదు, నా పేరు దేవ్. అన్న సారీ అన్న, నువ్వు అనుకుని కొట్టేశాను అన్న. సారీ అన్న, సారీ అన్న, ప్లీజ్ అన్న, ఏమనుకోవద్దన్న. ఇంటికి వచ్చి కొట్టేస్తే సారీ చెప్తే సరిపోద్దా? అన్న వెళ్ళిపోను, నీకే చెప్తాను, వెళ్ళిపోను. ఒక్క నిమిషం అన్న. నాలో ఎవరు ఆలోచించాలండి. ఒకసారి ఎవరు ఏంటని తెలుసుకున్నట్టు మంచిది. ఎందుకంటే అది మీకే ప్రాబ్లం అవుతుంది. వెళ్ళిపోండి అన్న, వెళ్ళిపోండి. తొమ్మిది 9,131 రోజులు, 2,19,144 గంటలు, 13,14,14,8,640 నిమిషాలు. ఏంట్రా ఇది? నువ్వు నాతో గడిపిన కాలం, ఇంతకాలం నాతో గడిపి నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇదా నాన్న? ఎంతకాలం నాతో భయం తొక్కి 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 నన్ను ఇలా చేసావు. నన్ను ఎవడేమని నేను ఏదైనా చేయను. అదే జీవితంలో భయపడుతుంటా. ఇప్పుడు నాకు అర్థమైంది నాన్న, నేను ఎంతో ఒంటరి పడినా అని. పోయింది నా జీవితం మొత్తం, పోయింది. కొత్తగా చిన్నప్పుడు తల్లి ప్రేమ పడిపోయాను. ఇప్పుడు నా జీవితం పడుతున్నా. నా దరిద్రం నా ఒక్క క్షణం కూడా ఇంట్లో పడిగాను. నన్ను క్షమించు. రే దేవ్, ఇక్కడేం చేస్తున్నావు? నాన్న రే దేవ్, నన్ను ఒంటరిగా వదిలే నాన్న, నన్ను ఇబ్బంది పెట్టకు. నేను ఇంటికి రాలేను. ప్రతిసారి భయంతో పెంచావు, భయంతో పెంచావు అని
అని గింజుకుంటున్నావు, దానికి ఏంటి కారణమో తెలుసా? దేనికి నాన్న? చెప్పు నాన్న, చెప్పు, రీజన్ చెప్పు. నీ మీద నాకు ఏ కోపము లేదురా, కానీ నీ జనరేషన్కి నా జనరేషన్కి చాలా తేడా ఉందిరా. మా జనరేషన్లో ఏ పని చేసినా భయపడుతూ చేసేవారు. మా జనరేషన్లో ఏ అమ్మాయినైనా చూస్తే చాలా భయపడేవాళ్ళం, కానీ ఇప్పుడు జనరేషన్ అలా కాదురా. అందుకే నీకు అలా బాధ్యతగా పెంచాను. నీకు ప్రతిసారి భయంతో పెంచడానికి కారణం ఇదేనరా, నువ్వు ఇప్పుడు అందరిలాగా తయారవ్వకూడదని. కానీ ఆ భయం నీకు ఈ దారి తీస్తుందనేసి నాకు తెలియదు. నేను పెంచే పెంపకంలో తప్పుంటే క్షమించు, కానీ మన బంధం ప్రతి జన్మకి ఇలాగే ఉండాలిరా. బాబు నీకు దండం. ఈ దరిద్రాన్ని ఈ జన్మలో నేను అనుభవించలేకపోతున్నాను. ప్రతిసారి ఈ దరిద్రాన్ని నేను అనుభవించలేను. సరేరా, ఇంటికి పోదాం రా. నాన్న ఒక్క నిమిషం, నిజంగా ఈ ఒక్క జన్మే కదా? ఏంట్రా ఎలాగంటున్నావు?